నిజంగానే ఇటు ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రికి మధ్య ఆ రోజు ఏమైనా కొట్లాట జరిగిందా? దేని గురించి మాట్లాడుతున్నా? ప్రజాభవన్లో సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్కి దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు ట్రోల్స్ ఏం జరుగుతున్నాయంటే, ఈ ఉత్తుత్తి ప్రజెంటేషన్ ఖర్చు ఎంతో తెలుసా? సాక్షాత్తు 85 లక్షల రూపాయలు. అందుకే ఎందుకన్నారంటే, తీరా చూస్తే ఏం చేసిరంటే, అది లైవ్ కాకుండానే దాని మధ్యలోనే ఆపేసిండ్రు. రేవంత్ రెడ్డి అనేది నడుస్తుంది. అంటే వీళ్ళ కొట్లాటకి 85 లక్షల ప్రజాధనం వృధా అయిందా అనేసి దీనికి సంబంధించిన ఆ ఖర్చుకు సంబంధించిన విషయంలో ఇది మీకు చూపిస్తాను చూడండి. ఏంటిది? ఈజీపీ పోర్టల్ టెండర్స్ దాంట్లో ఖర్చు వచ్చేసి ఎంత అయింది అనే దాని మీద ఇక్కడ ఈ డీటెయిల్కి సంబంధించి నేను దీన్ని యాడ్ చేస్తాను. అంటే ఉత్తుత్తి ప్రజెంటేషన్లకు అయిన ఖర్చుకు సంబంధించిన ఈరోజు నేమ్ నెట్వర్క్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీడియో వాలెట్ ప్రజాభవన్ హైదరాబాద్, దానికోసం ఖర్చు అయిందట 85 లక్షల రూపాయలు. ప్రజలకు ఏమన్నా పెట్టాలి చెయ్యాలి అంటే మాత్రము అస్సలు కూడా ఒక్క రూపాయి కూడా ఉండదు. బట్ దీని కాస్ట్ మాత్రము జస్ట్ ప్రజాభవన్లో జరిగిన ఉత్తుత్తి ప్రెజెంటేషన్కి సంబంధించిన వాల్యూ ఎంతంటే అక్షరాల 85 లక్షలు. పోనీ అదేమన్నా సవ్యంగా నడిచిందంటే ఇటు మంత్రి వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగింది. వీళ్ళ మధ్యలో కొట్లాట ఖర్చుకు 85 లక్షల రూపాయలు అనేసి సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ అవుతుందో చూడొచ్చు. వైరల్ అనుకోండి, ట్రెండ్ అనుకోని, ఏదైనా ఈ డిస్కషన్ ఎంత హాట్ టాపిక్గా జరుగుతుందో చూడొచ్చు.